ఈ రోజు ట్రాఫిక్ చాలా ఉంది మామ. నా పిల్లం 1 అవర్ నుండి వెయిట్ చేస్తుంది. ట్రాఫిక్ వల్ల లేట్ అయిందని చెప్పినా సరే నమ్మదు. ఒకవేళ లేట్ అయిందని చెప్పినా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చూసారా కొరుగుదయంలో ఎలా తిరుగుతుందో. ఇక్కడ ఎటువంటి వెహికల్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఒకరితే ఉంటదని భయం. బండి ఎక్కిన తర్వాత నాకు చలేస్తుందని ఒకటే గోల. నా పిల్లం కోసం నాకు తెలుసు వదిన స్వెటర్ మర్చిపోయిందని, అందుకే దీనికోసం స్వెటర్ కూడా తీసుకొచ్చాను. సో లేట్ గా వచ్చిన కోపం మర్చిపోయి స్వెటర్ తెచ్చినందుకు హ్యాపీ ఫీల్ అయిపోయింది. ఈ రోజు వైషు నేను నాన్ వెజ్ తిను. సో నైట్ టిఫిన్ చేస్తాం. సో ఇంట్లో మమ్మీకి బాగాలేదు కాబట్టి టిఫిన్ మా కోసం ప్రత్యేకంగా చేయలేదు. సో బయటే తినేద్దామని ఉడిపి హోటల్కి వెళ్ళాం. నేను ఇడ్లీ వైషుకి ఇచ్చి నేను రవ్వదోశ తెచ్చుకునేసరికి 2 ఇడ్లీ అప్పుడే పొట్ల వేసేసింది. ఈ రోజు ఇలా ఆఫీస్ లో జరిగినవన్నీ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. ఇక్కడ టిఫిన్ చేసేసి వాళ్ళన్ని దారిలో వెయిట్ చేస్తానంటే అక్కడికి వెళ్ళాము. నాకు ఎప్పుడైనా లేట్ అయితే వీళ్ళన్ని తీసుకొచ్చేస్తాడు, కానీ ఈ రోజు తనకు కూడా లేట్ అయింది. సో హెడ్ ఎక్ వస్తుందంటే ఇక్కడ లెమన్ టీ తీసుకున్నాం. వయసుకు టీ బాగా నచ్చినట్టుంది. చూసారా మా అమ్మ ఒక బుక్ రాసుకుంటుంది ఏంటనుకుంటున్నారా? మా మమ్మీ చాలా డిజైన్స్ చేస్తుంది. ఈ వేసిన డిజైన్స్ అన్ని నాకు చూపిస్తుంది. నేను బాగుందంటే చాలు పొంగిపోతుంది. నైట్ పడుకునే ముందు ఒక మూవీ కానీ ఒక వెబ్ సిరీస్ కానీ చూసి ఈ రోజు ఇలా ఇంటి చేస్తాం.